పిల్లలకు కడుపు నిండుగా అన్నం తినిపించడమే కష్టమని అనుకుంటాం. కానీ అంతకంటే కష్టమైన పని మరొకటి ఉంది. అది పిల్లల చేత మందులు మింగించడం. సిరప్లు, టానిక్లు, మందు బిళ్ళల్ని మింగడానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. చేదుగా ఉంటాయని వద్దంటే వద్దంటూ మొండికేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పిల్లలు మందుల్ని ఇష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు పిల్లలకు మందులు ఎప్పుడు వాడాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు మందుల్ని టానిక్కుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలి? పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం మందులు అనేది అనేక రకాలుగా ఇవ్వచ్చండి. ఇది డ్రాప్స్ రూపంలో ఇస్తాం, సిరప్స్ తీసుకోండి, సిరప్స్ రూపంలో ఇస్తాం, ట్యాబ్లెట్స్ చిన్న డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తాం, అదేవిధంగా పౌడర్స్ వేరు మిక్స్ ఇన్ వాటర్ అండ్ దాంట్లో ఆ రూపంలో ఇస్తాం. కొద్ది పెద్ద పిల్లలకి ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాం. కొన్నిసార్లు రెక్టల్ సపోజిటరీస్ రెక్టంలో ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం మెడిసిన్స్. సో ఇది ప్లస్ అదేవిధంగా ఇంజెక్టబుల్స్. దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ గివింగ్ మెడికేషన్స్ టు పిల్లలకి. చిన్నపిల్లలకి ఇఫ్ యూ టేక్ నెలల పిల్లలకి నుంచి 2 నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ కూడా మెజారిటీ ఆఫ్ ద మెడిసిన్స్ అండ్ ఇఫ్ యూ టేక్ 98% ఆఫ్ ద మెడిసిన్స్ అది డ్రాప్స్ రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ ఇవ్వటమే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా, బికాస్ దే కెనాట్ స్వాలో ఏ ట్యాబ్లెట్. కానీ డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్ దట్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 3rd month 4th month. డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్ మళ్ళీ అది మనం లిక్విడ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా మనం తొందరగానే స్టార్ట్ చేయొచ్చు. పిల్లలు మందుల్ని ఇష్టంగా మింగాలంటే ఏం చేయాలి? నెలల పిల్లలకి పెద్ద కష్టం ఉండదండి. మన మందులు వేయడానికి డ్రాప్స్ వేయడం చాలా ఈజీ. దే జస్ట్ టేక్ ద డ్రాప్స్. వాళ్ళకి ఏనల్ సపోజిటరీస్ వాడతాం అండ్ ఓరల్గా చాలా మటుకు వాళ్ళకి డ్రాప్స్ రూపంలో ఉంటుంది. వాళ్ళు అంత ఇబ్బంది పెట్టరు. కానీ 2 years 3 years 4 years ఈ ఏజ్ పిల్లలు దే స్టార్ట్ మేకింగ్ ట్రబుల్ టు టేక్ మెడికేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఇంకొకటి వాళ్ళు వీళ్ళకి మందులు వేయటం ఎంత కష్టం రాని తల్లిదండ్రుల యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్, పేరెంట్స్కి ఉన్న యాంగ్జైటీయే వాళ్ళు కనిపెట్టగలరు వాళ్ళు. అండ్ ఆల్ ద మోర్ దే బికమ్ మోర్ స్టబన్ సమ్ చిల్డ్రన్ ఇన్ టేకింగ్ మెడికేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మనం మందులు ఏం చేయాలంటే ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ అండి కామ్నెస్ అండ్ కన్వర్జేషన్. తల్లిదండ్రులు చాలా కామ్గా ఉండాలి మెడిసిన్స్ వేసినప్పుడు. అదేవిధంగా దే షుడ్ నాట్ షో టూ మచ్ యాంగ్జైటీ. ఎలాగైనా మెడిసిన్స్ వేసి తీరాలి, వీడి జబ్బు తగ్గించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంటారు. వాడు వేసుకుంటలేదు కాబట్టి వాడికి ఎలాగైనా వేయాలి, పట్టుకుని కాళ్ళు చేతులు పట్టుకుని తల పట్టుకుని దే ఫోర్స్ దెమ్సెల్వ్స్ టు ఫీడ్ ద మెడిసిన్స్. అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఫ్రైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద చైల్డ్. సో వాడు దాని గురించి అది అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో పేరెంట్స్ చాలా కామ్గా ఉంటాం, మెడిసిన్ ఇవ్వటం చాలా ముఖ్యం. అదేవిధంగా కన్వర్జేషన్ విత్ ద పేషెంట్. ఆ బేబీతో మనం కన్వర్స్ చేయగలగాలి. సి ఐఎమ్ గివింగ్ దిస్ మెడిసిన్, ఎందుకు ఇస్తున్నాను? యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ ప్లే. ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ అండ్ ప్లే యూ హ్యావ్ టు బీ వెల్ ఫాస్ట్. దానివల్ల నువ్వు తీసుకోవాలి. దానివల్ల అడ్వాంటేజ్ డాక్టర్ చెప్పాడు కాబట్టి వేసుకోవాలి. చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం. అదేవిధంగా కొన్నిసార్లు ఎనాక్టింగ్, ఒక టాయ్ వాడిది ఏదో ఉంటుంది అది సిగ్గా ఉన్నట్టు, ఈ పిల్లవాడు డాక్టర్ అన్నట్టు వాళ్ళు కొన్ని ప్లే చేసి చూపించడం, హౌ ద మెడిసిన్ వాడు అడ్వైజ్ చెప్తూ ఉంటాడు. సేమ్ థింగ్ వి రిప్లికేట్ విత్ ద అగైన్ డిపెక్ట్ ద బేబీ. సో యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్ అని. అలాగే కొన్నిసార్లు ఈ పిల్లల యొక్క మెడిసిన్స్ బాటిల్స్ మీద మెడిసిన్ ఆఫ్ ఎ బ్రేవ్ చైల్డ్ అని రాయటం. అది చూడగానే టు బికమ్ బ్రేవ్ టేక్ దిస్ మెడిసిన్ అని చెప్తూ ఉంటాం వాళ్ళకి. చూడు ఇది వాడేవు, నువ్వు చాలా బ్రేవ్ అవుతున్నావని. ఇలా వాళ్ళని కొద్దిగా మైమర్పించటం, లేదంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇలాగ వాళ్ళని కన్విన్స్ చేసి some children they like to go to their grandparents' house, they like to go and play in the park. So వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి ఏంటి, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ వెల్ యూ కెన్ గో అండ్ ప్లే బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ టు అదర్ పీపుల్. నీకు ఎలా అని మనం వాళ్ళని కన్వర్జేషన్ అండ్ కన్విన్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్, ఆ ఉన్న ఫార్ములేషన్స్లో ఎలా అవుతే కొద్దిగా డైల్యూట్ చేయడం, ఏమన్నా ఫుడ్లో కానీ కొన్ని డ్రింక్స్లో డైల్యూట్ చేసి ఇవ్వమని చెప్తాం. ఇఫ్ ద కెమికల్ ఫార్ములా ఈజ్ allowed to dilute. You cannot mix all medicines in every food item. అది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మోతాదుల్లో తేడాలు వస్తే మందులు పనిచేయవా? మనం ఎక్కువ డోస్ వేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమంది జ్వరం ఎక్కువ ఉదాహరణ చెప్పాలంటే జ్వరం చాలా ఎక్కువగా ఉందని మనం ఇవ్వాల్సిన 5 ml అని మనం చెప్పినప్పుడు వాళ్ళు 10 ml వేస్తారు గమ్ము తగ్గుతుందని. దట్ డజంట్ సర్వ్ ద పర్పస్.
అదేవిధంగా 5 ml ఇస్తున్నాం, చాలా ఎక్కువేమో మెడిసిన్ ఈ బేబీకి అని 3 ml ఇస్తూ ఉంటారు. ఓకే, ఎంఎల్లో చెప్తున్నాను నేను. సో దట్ ఆల్సో వోంట్ వర్క్. మనం డోస్ తక్కువగా ఇచ్చినా పని చేయదు. అదేవిధంగా గమ్మును తగ్గుతుంది, చాలా తొందరగా తగ్గిపోవాలని చెప్పి మనం ఎక్కువ డోస్ ఇవ్వటం వలన దాని సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి కానివ్వండి, ఆ యొక్క జబ్బు తొందరగా తగ్గటం జరగదు. పిల్లలకు సొంతంగా మందులు కొని వాడచ్చా? చాలా సార్లు కొన్ని మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ మనకు దొరుకుతున్నాయండి, యాజ్ పర్ ద అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్తో దెర్ ఆర్ సమ్ డ్రగ్స్ విచ్ యూ కెన్ పర్చేస్ ఓవర్ ద కౌంటర్ అండ్ యూజ్. ఉదాహరణకు పారాసెటమాల్ మెడిసిన్ తీసుకోండి, అదేవిధంగా కొన్ని ఫీవర్ మెడికేషన్స్ ఐబుసిసిక్ లాంటి తీసుకోండి. వెస్టర్న్ వరల్డ్లో మోట్రిన్ అని వస్తుంది, ఇక్కడ మన ఐబుసిసిక్ ప్లస్ ఉంది. అదేవిధంగా కొన్ని మోషన్కి సంబంధించి లూజ్ మోషన్ సింపుల్ ప్రోబయోటిక్స్ తీసుకోండి. అదేవిధంగా కడుపు నొప్పికి సంబంధించిన కొన్ని మందులు, రెగ్యులర్ మెడిసిన్స్, అలాగే ఇయర్ డ్రాప్స్, ఇలాంటి కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎస్ ఇట్ ఈస్ అలౌడ్ అన్నప్పుడు మనం తీసుకుని దాని మీద ఉన్న డోస్ ప్రకారం కరెక్ట్గా తెలుసుకొని వాడుకోవాలి. ఒకసారి ఇచ్చిన మందుల చీటీని పదే పదే వాడచ్చా? ఒక పేషెంట్ ఆర్ ఎవరికైనా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పుడు మన మందులు రాయడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క డిసీజ్ నిర్ధారించి దాని తగ్గ ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తూ ఉంటాం. ప్రతిసారి అదే ప్రిస్క్రిప్షన్ వాడటం భావ్యం కాదు. మనం ఒక ప్రిస్క్రిప్షన్లో ఆ ప్రీవియస్ జబ్బుకి సంబంధించిన మెడిసిన్స్ ఉండొచ్చు, కానీ ఈసారి వచ్చిన జబ్బు లక్షణాలు కూడా అదే విధంగా ఉండొచ్చు, కానీ జబ్బు అదే ఉండకపోవచ్చు. సో దే కెన్ బి ఓవర్లాపింగ్ ఆఫ్ సిమ్టమ్స్. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా అనేక డిసీజులకు ఒకటే సిమ్టమ్ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు సేమ్ ప్రిస్క్రిప్షన్ వాడటం కానీ, సేమ్ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వితౌట్ దాని మీద నాలెడ్జ్ లేకుండా, అవసరం లేకుండా, మీకు మోతాదులు తెలియకుండా వాడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు అది పని చేయకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రిస్క్రిప్షన్ రిపీట్ చేయకూడదు. కానీ అదే సమయంలో నేను చెప్పేది అంటే ద రెగ్యులర్ మెడికేషన్ పారాసెటమాల్ తీసుకోండి. మీరు డాక్టర్ గారిని కలిసే వరకు, మీ ఫ్యామిలీ డాక్టర్ గారిని, ఆర్ మీకు మెడికల్ అడ్వైజ్ వచ్చే వరకు కొన్ని ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఓటీసీ అంటామో యూ డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ డోసేజ్. మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి అప్రాపరియేట్ మెడిసిన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది స్టాండర్డ్ ప్రాక్టీసింగ్ గైడ్ లైన్స్, స్టాండర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ గైడ్ లైన్స్ ఉన్న కంపెనీ మందులు లేదా అని చూసుకోవాలి. 2. మూడోది ఏంటంటే మనకి ఇస్తున్న మందులు సరైన టెంపరేచర్లో దాన్ని స్టోర్ చేయడం జరిగిందా లేదని మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. కొన్ని మెడిసిన్స్ దే హావ్ టు కెప్ట్ ఇన్ ద లో టెంపరేచర్స్. అదే కాకుండా మీకు ర్యాక్స్లో పెట్టి బయట పెట్టి మీకు అమ్మితే అది పనిచేయవండి. కెమికల్ ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ దేర్. అదేవిధంగా ట్యాబ్లెట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ఫామ్ అలాంటివన్నీ మనం తీసుకోకూడదు. అండ్ డేట్, ఎక్స్పైరీ డేట్కి ఎంత దూరం చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ నియరెస్ట్ వరకు కూడా అది పనిచేస్తూ ఉంటాయి. ఎక్స్పైరీ అయిపోయిన మందులు తీసుకోకూడదు. పిల్లలకు మందులు వేసే విషయంలో తల్లిదండ్రులకు ఓపిక చాలా అవసరం. మందుల్ని నేరుగా మింగకుండా పిల్లలు మొండికేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రయత్నించాలి. ఆహార పదార్థాలు, పానీయాల్లో కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు మందుల్ని సులువుగా తీసుకునేలా చేయొచ్చు.